ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మధ్య పడుకోబెట్టకూడదు, సపరేట్గా పడుకోబెట్టాలని చెప్తూ ఉంటుంటారు. అవును. అంటే అలా పడుకోబెట్టాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటో తెలియాలి. అండ్ దానికన్నా ముందు పిల్లలకి దాన్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటారు, అండ్ అది ఎంతవరకు అవసరం, దీని గురించి మనం ఏం చెప్పొచ్చు? ఎస్ మేడం. అయితే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర ఏ ఏజ్ వరకు ఉండాలి, ఏ ఏజ్ తర్వాత వాళ్ళని సపరేట్గా పడుకోబెట్టాలనే విషయం ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాలి మేడం. ఫస్ట్ వచ్చేసి పిల్లల్ని 7 సంవత్సరాల వరకు కూడా పేరెంట్స్ మధ్యలోనే ఉండాలి. ఓకే. అంటే 7 years వరకు. 7 years వరకు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి ఆ టైంలో. అంటే కొంత భయం ఉంటుంది, కొన్ని వాళ్ళు నిద్రలో లేచి ఏడవడం, భయపడడం, ఉలిక్కి పడుతుండడం ఇట్లాంటివి ఉంటారు. ఇట్లాంటి సమయంలో అమ్మ కానీ నాన్న కానీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళ శారీరక స్పర్శ ద్వారా పిల్లల లోపల ఆ భయం అనేది పోతుంది అనమాట. అంటే వాళ్ళకి తోడు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. కాబట్టి 7 years వరకు కూడా పేరెంట్స్ పక్కనే ఉండాలి. 7 years తర్వాత పేరెంట్స్ నిదానంగా ఆ పిల్లలకి సపరేట్గా పడుకోవడం అనేది అలవాటు చేయాలన్నమాట. ఓకే. సో 7 years తర్వాత ఆ అలవాటుని ఎలా చేయాలి అంటారు? మీరు అన్నట్టుగానే 7 ఏళ్ల వరకు పిల్లలకి అంటే పెద్దగా అవగాహన ఉండదు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అండ్ భయాలు, ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక 7 సంవత్సరాల వయసు వస్తూ ఉంటుందో పిల్లలకి పరిస్థితులు అర్థం చేసుకోగలరు, అండ్ వాళ్ళంతటి వాళ్ళు కొన్ని పనులు చేయడానికి కావచ్చు, స్కూల్కి వెళ్ళే ప్రాసెస్ కావచ్చు, బయట వాతావరణానికి మనుషులకి అలవాటు పడుతూ ఉంటారు కాబట్టి ఛాన్స్ ఉంటుంది. బట్ దాన్ని పిల్లలకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, సపరేట్గా పడుకునే ప్రాసెస్ని ఎలా తెలియజేయాలి, ఎలా ఎడ్యుకేట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు 7 years వరకు పేరెంట్స్ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్సెక్యూర్ అనేది ఉండదు. 8 years నుంచి మనం మెల్లమెల్లగా పిల్లల్ని సపరేట్గా పడుకోబెడుతుంటాం కదా, ఇది అలవాటు చేయాలి. ఇది పేరెంటింగ్లో ఒక ఆర్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే పిల్లలకి సడన్గా పేరెంట్స్ నుంచి దూరం చేయలేం. ఇలా దూరం చేస్తే వాళ్ళకి లోపల ఒక రకమైన భయం ఫీల్ అవుతుంది. ఎందుకు ఇన్ని రోజులు మా పేరెంట్స్ మా పక్కనే ఉన్నారు, కానీ ఇప్పుడు సడన్ గా మమ్మల్ని దూరం పెట్టేశారు అనే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ వస్తుంది వాళ్ళ లోపల. ఆ భయం పిల్లల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. కాబట్టి నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎలా మారాలో ఇప్పుడు నేను చెప్తాను మేడం. ఒక 6 points చెప్తాను. ఆ 6 points ప్రతి పేరెంట్ ఫాలో అయినట్లయితే వాళ్ళ పిల్లల్ని ఒక మంచి వేలో, అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, పేరెంట్స్ కూడా ఇబ్బంది ఉండకుండా ఎలా వాళ్ళని సపరేట్ గా పడుకోబెట్టాలనే విషయం క్లారిటీ వస్తుంది. తప్పకుండా. ఫస్ట్ పాయింట్ ఏంటి, అసలు ఏం చెప్పబోతున్నారు? ఫస్ట్ మేడం, పేరెంట్స్ పిల్లలకి ఎలా చెప్పాలంటే ప్రేమతోటి మీరు పెద్దవారు అయ్యారు కాబట్టి సపరేట్ గా పడుకోవాలనే విషయాన్ని చాలా ప్రేమగా చెప్పాలి. అంటే మీరు పెద్దగా అయ్యారు, ఈ బెడ్ సరిపోవట్లేదు, మీరు పక్కకి వెళ్ళి పడుకోండి అని కాకుండా మీరు పెద్దవారు అయ్యారని ఎంత ప్రేమగా చెప్పాలంటే, మీకు కాలంతో పాటు అంటే మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి మీ లోపల కాన్ఫిడెన్స్ పెరగాలి, మీరు సొంతంగా ఆలోచించే శక్తి మీ లోపల రావాలి, మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి మీ లోపల రావాలి. మీరు ఎవరు లేకున్నా మీరు ఒంటరిగా ఏదైనా నిర్ణయాలు తీసుకోగలుగుతాము అనే ఆలోచన మీకు రావాలి. కాబట్టి మీరు కూడా సపరేట్గా ఉండాలి, మీరు కూడా సపరేట్గా పడుకోవడం అలవాటు చేసుకోవాలనే విషయాన్ని చాలా ప్రేమగా చెప్పాలన్నమాట ప్రతి పేరెంట్ కూడా. లైఫ్ ని అక్కడ నుంచి ఒంటరిగా జీవించడం అనేది మొదలు పెట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అవును మేడం. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, ఒంటరితనానికి ఏకాంతానికి తేడా కూడా చెప్పాలి. ఎందుకంటే ఒంటరితనం అంటే అందరూ వీళ్ళని వదిలేయడం, ఏకాంతం అంటే వీళ్ళే అందరిని వదిలేసి పక్కన ఉండడం. కాబట్టి ఒంటరితనం అనే ఫీల్ కాకుండా ఒంటరిగా ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు సొంతంగా పనులు చేయగలుగుతారు, మీరు సొంతంగా ఆలోచించగలుగుతారు. ఒకవేళ ఏమైనా ఎమోషన్స్ ఉంటే మీరు మీ అంతటా మీరు ఆలోచించుకొని ఇది మంచా చెడా మీరు ఆలోచించగలుగుతారు. కాబట్టే మిమ్మల్ని సపరేట్గా పడుకోమని చెప్తున్నాము, మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఇస్తున్నాము అనే విషయాన్ని పేరెంట్స్ తెలిపాలి, కన్వే చేయగలగాలి. ఎందుకు సపరేట్ చేసామన్న దానిపైన వాళ్ళకి ఎప్పుడైతే అవగాహన వస్తూ ఉంటుందో పిల్లలకి కూడా దాని వాల్యూ అండ్ వాళ్ళకి ఇచ్చిన టైము, వాళ్ళకి ఇచ్చిన స్పేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వెంటనే వేరొక రూమ్ లోకి మార్చకూడదు, షిఫ్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ మధ్యలోనే అదే హాల్లో వాళ్ళకి సరిపోయినటువంటి ఇంకొక చిన్న బెడ్ ని అరేంజ్ చేసి నిదానంగా వాళ్ళని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మధ్యలో పడుకున్నప్పుడు కొంచెం కార్నర్ లో, ఆ తర్వాత సెపరేట్ బెడ్ గా ఇలా ట్రై చేయాలి. సెకండ్ పాయింట్, వెంటనే కాకుండా నిదానంగా చేయాలి, ప్లేస్ మారుస్తూ ఉండాలి, అదే రూమ్ లో ప్లేస్ ని మారుస్తుండాలి. ఎందుకంటే వాళ్ళకి సడన్ చేంజ్ అనేది ఈవెన్ పెద్దవాళ్ళే తట్టుకోరు, యాక్సెప్ట్ చేయలేము, పెద్దవాళ్ళమే యాక్సెప్ట్ చేయలేము. అలాంటి చిన్నపిల్లలు చేయరు, అంటే చిన్నపిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నిదానంగా అదే రూమ్ లో కొంచెం సెపరేట్ గా, అంటే ఒక కార్నర్, నెక్స్ట్ సెపరేట్ బెడ్, మీకు వీలైన విధంగా ఒక సెపరేట్ బెడ్ కానీ అరేంజ్ చేయాలి. దీని తర్వాత థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే, వీళ్ళని అదే రూమ్లో సపరేట్గా ఫస్ట్ పడుకోబెడతాం. తర్వాత ఏం చేయాలంటే
నెక్స్ట్ వేరే రూమ్కి వాళ్ళకి షిఫ్ట్ చేసినప్పుడు Hmm. వాళ్ళని ఒంటరిగా పడుకోబెట్టకుండా తాతయ్య కానీ నాన్నమ్మ కానీ అమ్మమ్మ గారి మధ్యలో కానీ పడుకోబెట్టే ప్రయత్నం చేయాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే పిల్లల మెదడులు ఏమీ రాయని ఒక నల్లబల్ల అంటారు. అంటే ఒక ప్లెయిన్గా ఉన్నటువంటి బోర్డు. ఆ బోర్డు మీద ఎలా రాస్తే పిల్లలు అలా తయారవుతారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి పేరెంట్స్ ఒంటరిగా ఉండి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటుంటారు. మామూలుగా అయితే కొంచెం ప్రెజర్ అవుతుంటారు. అలాంటి టైంలో అమ్మమ్మ నాన్నమ్మ ఎవరైనా ఉండని వాళ్ళ పక్కన పడుకోబెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అని పిల్లలకి చెప్తుంటారు. యా, అవును, మంచి మంచి స్టోరీస్ చెప్తుంటారు. వాళ్ళ Experiences ఎక్స్పీరియన్స్లు చెప్తుంటారు. చాలా ఉంటాయి. అంటే మనం 100 పుస్తకాలు చదివిన ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలు వింటే వస్తుంది. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మనం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ లైఫ్ని లీడ్ చేసి ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర అంటే పేరెంట్స్ నుంచి దూరం అంటే వేరే రూమ్కి పోయినప్పుడు నాన్నమ్మ కానీ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ వీళ్ళ మధ్యలో పడుకోబెట్టాలి. నిదానంగా ఏం చేయాలంటే 4th స్టెప్లో పిల్లలు అంటే ఒకవేళ వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు ఓకే, వాళ్ళు లేనప్పుడు సపరేట్ రూమ్లో పడుకోబెట్టినప్పుడు పేరెంట్స్ వెంటనే వాళ్ళని అక్కడ వీళ్ళు ఇక్కడ అలా కాకుండా పిల్లలు పడుకునే వరకు పేరెంట్స్ వాళ్ళ దగ్గరే సమయాన్ని గడిపేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి మేడం, పిల్లల్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే ఓకే, మరి ఒకవేళ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు లేనప్పుడు ఎలా అంటే పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళు నిద్రపోయే వరకు కూడా పేరెంట్స్ వాళ్ళ పక్కనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒంటరి అయిపోయామనే ఫీల్ వాళ్ళకు వస్తుంది, ఒక్కరు పడుకోలేరు కదా. కాబట్టి నిదానంగా అలవాటు చేసే క్రమంలో ఫస్ట్ వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళు పడుకున్నాక ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్ళిపోవచ్చు. ఇంకా అలా కొన్ని రోజులు చేసిన తర్వాత నిదానంగా అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు ఒక చైర్లో కూర్చొని వాళ్ళు పడుకునే వరకు ఉండడం, లేదనుకుంటే వాళ్ళు ఒక బుక్స్ చదువుతుండడం, లేదంటే వేరే రూమ్ నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తుండడం, ఇలాంటి ప్రాసెస్ చేస్తుండాలి. అబ్జర్వేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పిల్లలు పడుకుంటున్నారా లేదు అంటే వాళ్ళకి నిద్రలు పడుతున్నాయా, ఏమైనా ఆలోచిస్తున్నారా, పర్వాలేదా అన్నది ఎప్పటికప్పుడు పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి. ఆ పిల్లలకి ఇప్పుడిప్పుడు మెల్లగా అలవాటు చేసే ఆ ప్రాసెస్ కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి ఒక మంచి కమ్యూనికేషన్ తోటి వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి పేరెంట్స్ కూడా ఆ విషయంలో సపోర్టివ్గా ఉండాలి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి పిల్లలు ప్రశాంతంగా పడుకోవాలి అంటే వాళ్ళని పడుకోమని చెప్పినప్పుడు వాళ్ళు భయంగా ఉండకూడదు. అంటే వాళ్ళకంటే ఒక సపరేట్ మనం ఒక రూమ్ క్రియేట్ చేస్తాం కదా మేడం, దాంట్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి బెడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమనాలి. నెక్స్ట్ ఎందుకంటే వాళ్ళు ఆ బ్లాంకెట్ వాళ్ళకు ఇష్టమైనటువంటి బొమ్మలు ఉన్నటువంటిది, లేకుంటే ఆ రూమ్ని అట్లా వాళ్ళు డెకరేట్ చేసుకుంటారు. అంటే చిన్న చిన్న బొమ్మలు కానీ స్టిక్కర్స్ కానీ వాళ్ళకి చాయిస్ వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడు వాళ్ళు అంటే ఒంటరి అనే ఫీల్ రాకుండా వాళ్ళు ఆటోమేటిక్గా ఆ రూమ్లో ఉన్నప్పుడు వాటితో ఆడుకోవడం, వాటి చూస్తూ సమయాన్ని గడపడం అట్లాంటి పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఒంటరిగా అయ్యామో ఏకాంతంగా ఉన్నామో అనే ఫీల్ రాదు. కాబట్టి ఇట్లా వాళ్ళ రూమ్ని ఇలా కనుక డిజైన్ చేయగలిగితే కొంత పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువైపు ఇంట్రెస్ట్ అండ్ దాంతో పాటు అటువైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంటాయి. బలవంతంగా కాకుండా ఇష్టంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇష్టంగా వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళు పడుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళకి అదొక ఇబ్బందిగా ఫీల్ కాదు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలు చేసే ప్రతి చిన్న పని కూడా అంటే ఈవెన్ మనం ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక రోజు పడుకున్నా నెక్స్ట్ ఇంకొక రోజు వాళ్ళకి ఏం చేయాలంటే అలా ఒంటరిగా పడుకున్న రోజు పేరెంట్స్ రివార్డ్స్ ఇస్తుండాలి. అంటే ఒక చాక్లెట్ ఇవ్వడము, ఒక స్వీట్ ఇవ్వడము, లేకుంటే ఇష్టమైన బొమ్మను కొనిపించడము. అలా చేస్తే ఏమవుతుందంటే నేను మంచి పని చేస్తున్నాను అంటే ఒక మంచి అలవాటు చేస్తున్నాను కాబట్టి మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహిస్తున్నారు, కాబట్టి ఇది నాకు మంచిదే హ్యాబిట్ ఫార్మేషన్ లా ఉంటుంది వీళ్ళకి కూడా. ఏమంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్. ఒక పనికి మనం ఒక పని అయిపోయిన తర్వాత మనము పనిష్మెంట్ ఇస్తామనుకోండి, దాన్ని కష్టంగా భావించి ఇంకొకసారి చేయకూడదు అంటుంది. నెక్స్ట్ అదే ఒక పని కంప్లీట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక రివార్డ్ ఇచ్చినాం అనుకోండి, ఈ పని మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఆ పిల్లలకి ఒక రివార్డ్ అనేది చిన్నదో పెద్దదో వాటెవర్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు అన్నట్టుగానే పిల్లల్ని సపరేట్గా పడుకోబెట్టడం అనేది ఏంటంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ నేర్పించడం, దాంతోపాటు ఏ సమయంలో అయినా సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలా, కాన్ఫిడెన్స్ పెరగగలిగేలా, అండ్ దాంతోపాటు వాళ్ళు డేకి సంబంధించిన లైఫ్ని డిజైన్ చేసుకునేలా, అండ్ స్టడీస్కి సంబంధించి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి, ఇలా వాళ్ళ స్పేస్ అనేది పిల్లలకి ఇవ్వడానికి మాత్రమే ఒక సపరేట్ రూమ్ అని మనం చెప్తూ ఉంటుంటాం. బట్ సడన్గా పిల్లల్ని ఒకేసారి ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా వేరే రూమ్లో పడుకోబెట్టాలి, ఎలా వేరే బెడ్లో పడుకోబెట్టాలని పిల్లలకి పేరెంట్స్కి ఇదో పెద్ద టాస్క్ అయిపోతుంది వంశీ గారు మీరు చెప్పినట్టుగా. అయితే గ్రాండ్ మదర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, లేదు అంటే వాళ్ళు పడుకునే వరకు వీళ్ళ టైంని స్పెండ్ చేయగలగాలి, లేదు అంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఫస్ట్ రూమ్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అన్న వాళ్ళు అక్కడ స్పెండ్ చేసే విధంగా
వాళ్ళ ఫోకస్ మళ్ళాలి అన్న వాళ్ళ రూమ్ని వాళ్ళు డిజైన్ చేసుకునేలా వాళ్ళకి చాయిస్ ఇవ్వగలగాలి. అండ్ దాంతోపాటు అసలు సపరేట్ ఎందుకు చేస్తున్నాం అన్న దానిపైన ఫస్ట్ ఒక క్లారిటీ ప్రతి ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఇవ్వగలగాలి. మీరు చెప్పిన ఈ 6 పాయింట్స్ కూడా పేరెంట్స్ 1-2 సార్లు వినగలిగితే పిల్లలకి ఒక మంచి స్పేస్ అండ్ వాతావరణాన్ని కల్పించడం వల్ల అవుతూ ఉంటుంటారు. అండ్ పిల్లలకి కూడా దీని పర్పస్ అర్థమవుతూ ఉంటుంది, దీని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. అవును. సో ఇలా చాలామంది పేరెంట్స్కి పిల్లలకి సంబంధించిన డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎడ్యుకేషన్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మెమొరీ పవర్కి సంబంధించి అయి ఉండొచ్చు. చదువుతారు, ఎగ్జామ్స్ రాగానే మర్చిపోతారు, అవును. లేదంటే స్కూల్లో వింటారు, ఇంటికి రాగానే మర్చిపోతారు, ఇంట్లో చదువుతారు, స్కూల్కి వెళ్ళగానే అటెంప్ట్ చేయలేరు. అవును. ఇలా ప్రతి పేరెంట్కి రెగ్యులర్గా ఉండే కంప్లైంట్స్ ఇవి. బిహేవియర్కి సంబంధించి అయితే కొంతమంది మాట వినట్లేదని, కొంతమంది ఇంకొంచెం ఇబ్బందిగా బిహేవ్ చేస్తున్నారని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి పేరెంట్స్కి. వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్న మెమొరీకి సంబంధించిన ఒక క్లాస్ కూడా డిజైన్ చేశారు కాబట్టి ఆ అకాడమిక్ సంబంధించిన ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి, క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఒకవేళ అంటే ప్రతి విద్యార్థులు కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా డిజబిలిటీస్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వాళ్ళకి మనం అంటే పర్సనల్గా కౌన్సిలింగ్ అనేది మనం ఇస్తాం అనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మెమరీ కోర్సెస్లో మెమరీ స్కిల్స్ నేర్పిస్తాం అనమాట. ఫస్ట్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి అనే విషయాల పట్ల మెమరీ కోర్స్ నేర్పిస్తాం. దాని తర్వాత చాలా మందికి స్పీడ్ రీడింగ్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అవ్వదు అనమాట. అంటే చాలా మంది విద్యార్థులు చదువుతుంటారు కానీ ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ అవ్వదు. అలాంటి వాళ్ళ కోసం స్పీడ్ రీడింగ్ కోర్స్ ఉంటుంది. దాంతోపాటు మనం చదివినాం, గుర్తుపెట్టుకున్నాం, రాయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ రైటింగ్ కోర్స్ ఉంటుంది. అంటే అందంగా నీట్గా ఎలా రాయాలి, ఎగ్జామ్ టైంలో మన హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి టిప్స్ పాటించాలనేది కూడా చెప్తాము. దాని తర్వాత చాలా మందికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. కొంతమందికి రాయడం, చదవడం, వినడం, చెప్పడం ఏదైనా ఉండొచ్చు. వాటిని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాము. ఫైనల్గా వచ్చేసి కెరీర్ గైడెన్స్, అంటే 10th తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అనే విషయాల పట్ల కూడా అక్కడ 15 days లో అవగాహన కల్పిస్తాం. ఇంకా ముఖ్యంగా వచ్చేసి మనీ మేనేజ్మెంట్, అంటే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడే మన మనీని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయాల పట్ల మనము క్లియర్గా ఇస్తాం అనమాట. అంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాం మనీకి సంబంధించి. కాబట్టి ఓవరాల్గా 6 స్కిల్స్ని 15 రోజుల పాటు మనం నేర్పించబోతున్నాం. దాంతోపాటు స్పెషల్గా చాలా మంది పేరెంట్స్కి ఇందాక మనం చెప్పాం కదా మేడం, అంటే పేరెంటింగ్ టిప్స్, ఈ టిప్స్ తెలియదు అనమాట. అంటే వింటుంటారు కాకపోతే అక్కడ వాళ్ళ పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి 15+1 డే ఎక్స్ట్రా 16th డే రోజు పేరెంట్స్ యొక్క కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, పేరెంటింగ్ టిప్స్, అవి కూడా అందిస్తాము. దాని తర్వాత చాలా మంది ఈ మధ్యకాలంలో పేరెంట్స్ అంటే వాల్యూ ఇస్తలేరు. అలాంటి పిల్లల కోసం కూడా పేరెంట్స్ పిల్లలు ఇద్దరు కూర్చొని ఆ 16th డే రోజు పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి కూడా అంటే పేరెంట్స్ వాల్యూ అనేది ఏందనేది ప్రతి స్టూడెంట్ కూడా అలా చెప్తాం అనమాట. సో ఓవరాల్గా ఆ 16 days ట్రైనింగ్లో ఉంటారు. తర్వాత 15 days నేనైతే ఈ క్లాస్లో నేర్పించానో దాని పట్ల వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తాను మేడం. ఆ యాక్టివిటీస్ ఇచ్చేసి డైలీ ఒక యాక్టివిటీ ఇస్తాను. వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి నాకు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలన్నమాట. షూర్ వంశీ గారు, సో మీరు చెప్పినట్టుగానే చదవడం ఇబ్బందిగా ఉంటుంది, రాయడం ఇబ్బందిగా ఉంటుంది, కొంతమందికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటూ ఉంటుంది, కొంతమందికి లెర్నింగ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, అండ్ బిహేవియర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. 15 days మీ ఆధ్వర్యంలో ఉంటారు, ఇంకో 15 days వాళ్ళు వర్క్షాప్ అటెండ్ అవ్వకపోయినా యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఒక 1 month ఫుల్ ప్యాక్ అయి ఉంటారు. చాలామంది పేరెంట్స్కి ఇది ఒక పెద్ద టాస్క్, హెల్ప్ అవుతుంది. వాళ్ళకి పర్సనల్గా కనుక తీసుకొని 1-2 సార్లు ఎపిసోడ్ కనుక చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత స్పెషల్లీ పేరెంట్స్ అయితే సమ్మర్ రాగానే ఏ యాక్టివిటీలో జాయిన్ చేయించాలి, ఏం నేర్పించాలనుకుంటూ ఉంటారు. బిహేవియర్కి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లేదు అంటే హ్యాండ్ రైటింగ్కి సంబంధించి కావచ్చు, జ్ఞాపక శక్తికి ఇలా ఓవరాల్గా ప్రతి దానికి సంబంధించిన అన్ని కూడా పాయింట్స్ కవర్ చేసే విధంగా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించబోతున్నారు. 1 month మీ పిల్లలు కనుక డెడికేట్ అయితే, మీరు డెడికేట్ అయితే చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. డీటెయిల్స్ కావాలి అనుకున్నా లేదా సమ్మర్ క్యాంప్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మేము ఆల్రెడీ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒక వీడియో చేస్తున్నాం. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా లేదా డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు ఆ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.